క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడినటువంటి అంశం మరమనిషి, బ్రాకెట్లో నా బిడ్డ మరణ మనిషి. ప్రియమైన దేవుని పిల్లారా, మనిషికి మరణం ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది రావటానికి ముందు మనిషి తన జీవితంలో ఏదైనా సాధించగలడు, జయించగలడు. ఏదైనా కానివ్వడు. చరిత్రలో చాలామంది ఉన్నారు సాధించిన వాళ్ళు, జీవితాన్ని జయించిన వాళ్ళు. వీళ్ళు మరణం కలిగి ఉంది గనక సాధించి జయించిన తర్వాత వెళ్ళిపోతారు. ఇది మనకు అర్థమైంది. ఇంకొకటి మరమనిషి అంటే దానికి ఏదైతే మనం ఫీడ్ చేసి పెట్టామో అది చేసింది అంతే, మరొకటి చేయదు. దాని లోపల ఏదైతే మనం ఫీడింగ్ చేసామో, ఫీడ్ చేసి చిప్పు పెట్టామో అలాగే చేస్తుంది. చాలామంది క్రైస్తవులు ఈ రెండు రకాలుగా ఉంటారు. వాక్యం దగ్గర ఎలా ఉంటారంటే ఎక్కడో వింటారు, అదే మాట్లాడతారు. దాన్ని అబ్జర్వ్ చేయరు, పునఃపరిశీలన చేయరు. వాక్యం కదా, వాక్యంగానే మాట్లాడతారు. వాడు అనుకుంటాడు వాక్యమే మాట్లాడుతున్నా అని. కానీ దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే రెండు నిబంధనల్ని బైబిల్లో పెట్టి రెండింటినీ కలిపి ఆ సందర్భం అక్కడ కొన్ని సందర్భాలు కంటిన్యూగా అక్కడే రాస్తాడు, కొన్ని సందర్భాలు కంటిన్యూగా రాయడు. ఇంకా మీకు అర్థం కావాలంటే 430 సంవత్సరాల బానిసత్వంలో ఫరో కింద ఉన్నటువంటి వారు ఇజ్రాయేలీలు. తరతరాలు గడుస్తున్నాయి. 430 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు చూడండి, ఇంకా అన్ని తరాలు గడిచాయి. చాలామంది కాపరులు బైబిల్ బోధిస్తున్నప్పుడు ఫరోని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాడి యాక్టివిటీ అలాగే ఉంటాయి. రాజు అనేవాడికి సహజంగానే హెడ్ వెయిట్ ఉంటుంది, వాడు చెప్పింది నడవాలి అంతే. కానీ చెబుతున్నప్పుడు ఎందుకు వాడు అలా ఉన్నాడు అని మాత్రం మనం పరిశీలించం. ఎందుకు అలా ఉన్నాడు ఫరో? అందుకని రోమాపత్రిక వచ్చేసరికల్లా, అంటే పాత నిబంధన ఎంతో అయిపోయింది, క్రొత్త నిబంధనకు వచ్చేసరికల్లా దేవుడు ఒక మంచి మాట అంటాడు. ఎవరు తెలుసా? నా బలమును కనపరుచుటకు నేను ఫరోను నియమించుతున్నాను. ఫరో ఎందుకున్నాడు అక్కడ? దేవుని బలము ఇజ్రాయేలుకు తెలియాలి కాబట్టి ఫరో ఉన్నాడు. ఫరో మనసు కఠినం కావడానికి కారణం దేవుడు. కఠిన పరిస్థితి కూడా దేవుడే. ఫరో అనేవాడే లేకపోతే, వాడి మనసే కఠినం అవ్వకపోతే ఇజ్రాయేలీలకు దేవుడంటే, దేవుని భయం అంటే ఏంటో తెలిసేది కాదు. ఇప్పుడు చెప్పండి, నోటికి వచ్చినట్టుగా నేను చూస్తుంటా కొన్నిసార్లు ఆ రీల్స్లో వాటిలో పెడుతుంటారు. భలే బాధేస్తుంటుంది నాకైతే. వీడు తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా, తెలుసుకోవాలని ఆసక్తి లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఎట్లా పడితే అట్లా. ఇంకా మనం ఏమనుకుంటామంటే, మనం కాదు, చాలామంది ఏమనుకుంటారంటే అది కూడా వాక్యమే కదా అనుకుంటారు. అది ఎందుకు అవుతుంది వాక్యం? అది అవ్వదు కదా. అంటే దేవుని ఉద్దేశం, వీడెవడో తెలుసా? వీడు మరమనిషి. నేను ఏదైనా సరే వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తా. ఎందుకంటే అప్పటి వరకు వినుంటారు ఎన్నో సంగతులు, ఎంతోమంది కాపర్లు. వాడికి రాకపోని సెకండరీ, కానీ వినుంటారు. కానీ ఖచ్చితంగా వారు విన్నదాన్ని ఖచ్చితంగా మనం ఆలోచింపజేయగలిగితే నిజంగా దేవుడు సంతోషపడతాడు. ఇది సువార్త అంటే. 4 గోళ్ల మధ్య కూర్చొని సపట్లు కొట్టేది కాదు సువార్త. ఇది చేసిన ఒకటి, చేయకపోయిన ఒకటి. కానీ లోకంలో వాక్యం వెళుతున్నప్పుడు ఆ వాక్యం వాడికి అనుకూలంగా మలుసుకొని చెప్పడం ప్రారంభించేశాడు చాలామంది. ఈ రోజున నాకు అనిపించింది ఇది ఎందుకు అర్థం అవ్వదు అంటే, ఈ రెండు అబ్జర్వ్గా చదవట్లా.
వీడు ఏమనుకుంటున్నాడంటే దేవుడు వాక్యం అంటే కింద 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 రాసుకుంటూ అనుకుంటున్నాడు. కాదు, బైబిల్ చదవటం అనేది దైవ సిస్టంలోకి వెళ్ళి ఆలోచించాలి, నోటికి వచ్చినట్టుగా చెప్పకూడదు. ఇప్పుడు ఆ రెండు ఆలోచనల్ని పౌలు గారు తన ఉద్దేశంలో పెట్టి మాట్లాడుతున్నారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రికను రాస్తూ 7వ అధ్యాయము 24వ వచనము అందరూ తెలిసిన మాటే. బంగారు వాక్యాలు కూడా కంఠస్థంలో కూడా దీన్ని పెడతారు చాలామంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. పౌలు గారు అంటున్నారు, నేనెంత దౌర్భాగ్యుడను, ఏ కాపరైనా వాడి నోట ఈ పదం పలకడం. ఏ కాడికి ధన్యుణ్ణే, నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను. దౌర్భాగ్యుడు అంటే తన్ను తాను తగ్గించుకుంటున్న మనసు, అక్కడ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. మనమేమో తిట్లో తీసుకెళ్తాం, మనం ఇంటంగా లోకంలో బాగా ఒరే దౌర్భాగ్యుడు అని తెలుసుంటాం కదా, అలా అనుకుంటాం మనం. తగ్గింపు. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు ఖచ్చితంగా గ్రామర్ రెండూ రావాలి. ఆ పదాన్ని అక్కడ ఖచ్చితంగా కూర్చోబెట్టొచ్చా లేదా అన్న జ్ఞానం కూడా తెలియాలి. నేనెంత దౌర్భాగ్యుడను, ఆయన తిట్టుకోట్లా, తగ్గించుకుంటున్నాడు. ఇది దేవుడు మెచ్చేది. తను తిట్టుకుంటున్నాడు, దేవుడు ఎందుకు మెచ్చుతాడు? కనుక లోకంలో వాడబడుతున్న పదాలు బైబిల్లో కనబడ్డప్పుడు దాన్ని లోకంలో తీసుకొచ్చి అలాగే అని మాట్లాడటం కరెక్ట్ కాదు. నేనెంత దౌర్భాగ్యుడను, తగ్గించుకుంటున్నా. చూడండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి. ఎట్టి మరణము అన్కాల్కులేటెడ్, చేయలేము, క్యాల్కులేట్ చేయలేము దాన్ని. ఎట్టి మరణము, మనిషికి ఎలాంటి మరణం వస్తుంది ఏవడో తెలియదు, అస్సలు తెలియదు. నేను రోజు 2-3 బొమ్మలు చూస్తుంటా, మరీ చూస్తుంటా. చూస్తే కొద్ది వేసి ఉంటుంది. ఎందుకు పోతున్నారా అంటే కారణం ఎవడో చెప్పరు. కలర్ ఫోటోలు వేస్తున్నారు, రోడ్డు మీద పెడుతున్నాడు అంతే. అంటే అర్థం ఏంటి? అప్పులుంటే కలవద్దనే దాని అర్థం. అదే ఈ జ్ఞానం ఉంటే సమాసం ఉంటే పోయినాయి, ఇంక రావద్దని ఇంటికి. అంతమించి ఏం పెట్టరు వాళ్ళు. మనం కూడా అనుకుంటాం, అబ్బా 7 లక్షల రూపాయలు ఇవ్వాలి, పోయింది ఇంకా వీడితో. అది ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఈ శరీరం అనేది ఎలాంటి మరణానికైనా పోవాల్సిందే, అంతే. ఎలాంటిదైనా సరే. నేనెంత దౌర్భాగ్యుడను అంటే ఈ దేహములో ఉన్న నా ఆత్మని కాపాడటానికి విడిపించే వాళ్ళు ఉన్నారు అని చెబుతున్నాడు డైరెక్ట్గా. ఇట్టి మరణము నుండి నన్ను విడిపించువాడెవడు, నన్ను ఎవడు విడిపించును. ఎవడు విడిపించని పదం పౌలు గారు వాడారంటే పౌలు గారికి తెలియదనే. రోమా సంఘానికి మాట్లాడుతున్నాడు, నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే శరీరం అనేది ఎలాంటి మరణానికైనా వెళ్ళిపోతే ఆ మరణము నుండి ఆత్మకి విముక్తి ప్రసాదించే ఒక ఆత్మ ఉన్నదని చెప్పకనే చెబుతున్నాడు అక్కడ. అంటే ఆలోచింపజేస్తున్నాడు. ఇప్పటి వరకు కనబడింది ఈ దేహం, ఇది మైండ్ ఏం చెబితే అదే చెయ్యాలా, దేహం మొత్తం అదే మూమెంట్ ఇవ్వాలి అంతే. తల గోక్కుంటే గోక్కోవాల్సిందే. అది ఎవరు చెప్పాలి? చిన్నవారు చెప్పాలి. ఈ 2 ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఒకదానికి ఒకటి క్రాష్ అయిందనుకో, అప్పుడు పిచ్చిగా చేస్తుంటాం. మనం ఏం చేస్తాం మనం తెలియదు. అది అటు బాబు ఇటు పోతుంటాం మనం. ఒకటేమో ఇటు చూపించింది, ఒకటి అటు చూపించింది. రెండింటి మధ్య కమ్యూనికేషన్ తేడా వచ్చేసింది. ఈ రెండింటి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ 2 ఎప్పుడు కూడా మనస్సు కంట్రోల్లో ఉండాలి. మెదడు, పనితీరు, విధానం అని చెబుతున్నాడు. ఈ దేహం అనేది ఏం చెప్తే చేసిద్ది. అంటే ఇది వాక్యానికి దగ్గరగా లేకపోతే మనసు అనేది నువ్వు ఏం చేస్తావు నీకు తెలియదు ఇంకా, అంతే. ఒకరు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే దాంట్లో ఉన్న ఆత్మ క్షోభకు గురవుతున్నప్పుడు దాన్ని కాపాడే వాక్యం ఉండగా భూలోకంలో దాన్ని వినకుండా పోయావే అని బాధపడతాడు అని చెబుతున్నాడు లోకానికి ఆయన.
అంటే మరణ మనిషి పై కనబడేవాడు మనిషి, లోపల నడిపించేవాడు మరణ మనిషి. ఆయన వెళ్ళిపోతే ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది, అంతే. ఇది దేహం వెళ్ళిపోతుంది. ఇకపోతే ఆత్మక మరణం లేదు కదా, నీలోంచి వెళ్ళిపోయింది కదా, నీలోంచి వెళ్ళిపోయింది అది. అంటే నిన్ను వదిలి వెళ్ళిపోయింది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేహంని నడిపిస్తున్నటువంటి ఆత్మ దేహములో ఉన్నంత వరకు దీని పనితీరు అనేది వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఇన్క్లూడింగ్ థాట్స్, ఆలోచన విధానం వాక్యానికి దగ్గరగా ఉందా లేదా, వాక్యానికి దగ్గరగా ఉందా లేదా, వాక్యానికి దగ్గరగా ఉందా. వాక్యానికి దగ్గరగా అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. సంఘ నిర్మాణం దగ్గర నుండి సావు వరకు చాలా పద్ధతులు ఉంటాయి. సంఘ నిర్మాణం కూడా కష్టంతోనే జరగాలి, కబ్జాలు చేసి చేయకూడదు. ఇది ఫస్ట్ చేసే తప్పు సంఘం. ఇలా ఏ సంఘం ఉన్న భూమి మీద 100% దేవుడు వాడికి ఇవ్వడం. నువ్వు ఎంత సేవ చేసి అనుకుంటాడు, అంతే. ఫస్ట్ అక్కడే పడిద్ది. కష్టపడి కొని కట్టావా, సంతోషపడతాడు. కబ్జా చేసి వచ్చావా, అయిపోయాడు నీ పని. ఇంకా మంది కొంపలతో 2 బిల్డింగ్ లేపావా, అయిపోయినట్టు. ఇంకా ఎంత చేసినా వేస్ట్. ఇంకా మరణం అనేది ఏదో ఒక రోజున వస్తుంది. అది తెలిసిన మనిషి దైవ విషయంలో మాత్రం ఇవి చేయకూడదు. దేవుడు తన నిర్మాణంలో చాలా జాగ్రత్త. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. దావీదు ఎంత గొప్పడు, ఎన్ని కీర్తనలు, 84 కీర్తనలు ఎబో రాశాడు. అలాంటి దావీదు చర్చి కడతానంటే వద్దన్నాడు దేవుడు. ఇవాళ అడేగాడు కడతాడు, బుడేగాడు కడతాడు, వాడు ఈడు మాకు లేదు అజ్ఞానం. నేను తెక్కలేమా, మేము కట్టలేమా మంది కొంపలాచి. ప్రియమైన దేవుని పిల్ల, అది కాదు అసలుకి. నాకు బోలెని అవకాశాలు వచ్చాయి. నేను ఒక్కటే చెప్పిన, నా కష్టంతో కడతా ₹1,00,00,000. ఎక్కువ టైం కూడా తీసుకొని గుర్తుపెట్టుకుని, మళ్ళా ఎక్కువ టైం కూడా తీసుకొని. ఎందుకంటే భూమి మీద సాధించిపోవాలి. అంతేగా ఊరు ఆడకుంట్ల కబ్జా చెయ్య, మురిక్కాల కబ్జా చెయ్య, డ్రైనేజీల మీద చర్చి కట్ట. ఏం బతుకులురా, ఏం బతుకులండి అవి? ధైర్యంగా చెప్పాలి కదా. పౌలు గారు ఎక్కడైనా కట్టాడా? ప్రారంభ కాలంలో ప్రవక్తలు కానీ భక్తులు కానీ ఎవడైనా అలా కట్టినట్టుగా అసలు రికార్డులు రాయించాడా? అందుకే చెప్పాడు దేవుడు, నువ్వు ఆగో, నువ్వు వద్దు. దావీదు ఏం తప్పు చేశాడు? రాజు తలుచుకుంటే వజ్రాలతో కడతాడు పిల్లర్లని, అయినా వద్దు. రేపటి రోజున ఎవడైనా సరే రక్తముతో తడిచిన చేతులతో నిర్మాణం జరిగిందని అంటే నువ్వు వినొచ్చు, వినకపోవచ్చు, కానీ నేను వింటా కదా, నేను అమరుణ్ణి కదా, నేను వింటాను. అది ఇంకా లోపవద్దు, అది వద్దు అన్నాడంతే. ఆగిపోయిండు. కట్ల ఇవాళ ఏ సంఘ నిర్మాణం చూడండి ఎలా ఉంటుందో, ఖచ్చితంగా కూరే ఉంటుంది అక్కడ. అది భార్య చనిపోతే స్థలం కొని పెట్టాడు విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఆయన తలుచుకుంటే ఎదుటన్నాడు, అయ్యా నువ్వు రాజు, మా మధ్య రాజులా బతికావు, నీకెందుకు, నువ్వు అడిగితే ఎకరాలు ఇవ్వనన్నాడు. వద్దు, నా డబ్బులతోనే నేను కొని సమాధి చేస్తా. ఈ జ్ఞానం ఉండదండి మనకి, ఈ జ్ఞానం కూడా ఉండదు. అందుకే చెప్తున్నా, నాకున్న బైబిల్ పరిజ్ఞానం బట్టి చూస్తే సచ్చినోడు పరలోకాన్ని పట్టడం ఇంపాసిబుల్ అండి. ఇంకా ఆయన దయే. అంత కబ్జాకోరు సంఘాల్లో విశ్వాసులు ఉంటే ఇంకా వాడి బతికి ఇంకేముందా, అక్కడే పడిపోయింది కదా. అది మంచి క్రూజ్ ఉంది సముద్రంలో, 14 అంతస్తులు, సూపర్. ప్రపంచంలో దాంతో మించింది లేదు, 1000 కోట్లు. చిన్న బొక్కబడింది, మునిగితే మునుగుదాం. మనమే పైన చూస్తూ ఉంటాం, ఇదే మునుగుతూ ఉంటుంది. ఎప్పటికంటే ఏం తెలియదు. అలాంటిది అది జరగొద్దు. ఎంత గొప్పగా, అసలు ఎంత గొప్ప చూడండి బైబిల్. కనుక మనసు చెప్పాలి, దైవ నిర్ణయ విషయాల్లో ఇంత జాగ్రత్తగా తీసుకోవే,
అని దేహంలో పనిచేసే అవయవాలకి మనసు చెబితే ఈ శరీరం అనేది, ఈ మనసు అనేది, నాలుక అనేది ఎవరికాడికి వెళ్ళి దాసోహం అవ్వదు. ఇది కష్టపడిద్ది, దేవుడి కోసం చేయాలనుకుంటే చేసిద్ది అంతే. అంటే కరెక్ట్ వేలో వాడకపోతే ఖచ్చితంగా కాళ్ళు, చేతులు, కళ్ళు ప్రతీది కూడా దైవ నిర్మాణంలో అపవిత్ర పాలవుతే అనేక మందికి దాంట్లోకి స్థలం వచ్చినా ఖచ్చితంగా ఆడి బతుకు సున్నా. ఇట్టి మరణము నుండి విడిపించేవాడు ఎవడు? నన్ను ఎవడు? ఈ శరీరం నుండి. అంటే ఎంత గొప్పగా చెబుతున్నారు చూడండి. 7:20 ఎవరైనా పౌలు గారు మహాజ్ఞానం. ఇప్పుడు చెప్పాయని ఎవరో తెలుసా? సొలొమోను గారు. ఈయన ఇంచుమించు అదే ఆలోచన చెబుతున్నాడు. 7:20 ప్రసంగి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే. 1 యోహాను 3:4 ఆజ్ఞ అతిక్రమమే. అంతే. దేవుని మాట తృణీకరించి చేపట్టిన దైవ కార్యక్రమాలు అనుకుంటున్న ప్రతీది కూడా పాపమే. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. మన దేవుడు పిలిచాడు, సేవకొచ్చా అంటాడు. నిన్నెందుకు పిలుస్తాడు దేవుడు? అంటే మిగతా వాళ్ళని పిలవడా? నిన్నెందుకు పిలిచాడు దేవుడు? పోనీ పిలిస్తే బైబిల్కి ఏమైనా దగ్గరగా చెప్పావా? ఒకడు మనం చెప్పిన ఒకడు చెప్పాడు, దేవుని దగ్గర పోయిన వారు అది చెప్పాడు, దేవుని దగ్గర చూశాను, దేవుని దగ్గర నేర్చుకున్నాను అన్న పదం యేసుక్రీస్తు పడితే దేవుని ఎక్కడైనా నేర్చుకుంటాడా అన్నాడు. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? మానవ దేహములో ప్రాణాన్ని ధరించుకొని శరీరాన్ని లోకానికి చూపిస్తూ ఇది వెళ్ళిపోద్ది అని చెబుతూ నేను నేర్చుకున్నా అంటే నువ్వు కూడా నేర్చుకోవాలి అని చెప్పకనే చెబుతున్నాడు ఆయన. ఇది కూడా అర్థం కాని వాడు కాపరయ్యాడు. వాడికి సంఘాలు ఉన్నాయి. ఇక దేవదూతలు పెళ్లి చేసుకుని పరలోకంలో పిల్లకంటే అని చెప్పాడు ఒకడు. ఓ ఫీరు, వాడు నిజంగా ఫీరే. వాడి దగ్గర సంఘాలు ఉన్నాయి. దేవదూతలు అంటే ఆత్మలు. 1:14 హెబ్రీ. ఆత్మలైన సేవకులు కారా, వాయువులు, దూత, పంచభూతాలు. వాటికి ఎట్లుంటుంది దేహం? మనకిచ్చాడు, వాటికి లేదు కదా దేహం. ఆత్మ పిల్లలు ఎట్టగంటదండి అసలు అది గడిచిన. అలాగంటే ఇప్పటికి దెయ్యాలు ఎక్కువ కనాలి పిల్లల్ని మనకంటే ఎక్కువ తెలుసా. ఇంక మన నెలలో ఉన్నాయి, అయ్యే వస్తాయి పిల్లల్ని వేసుకుని ఇంట్లోకి. అంటే ఇంత కూడా కించిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజున వాక్యాలు చెబుతుంటే వాడి దగ్గర జనం ఉన్నారు. జనం ఏముందిలేండి, జనం పిచ్చమంద. జనానికి ఏం తెలుసు చెప్పండి? అంత ఆలోచించే జ్ఞానం ఎక్కడ జనాలని చెప్పండి? వచ్చామా, విన్నామా, పోయామా, అంతే. ఆ జనంలో ఎవడో ఒకడు అయ్యగారు కాళ్ళు బిసుకుతాడు, వాడు అయ్యగారు అయిపోతాడు. మనం ఏం చేస్తున్నాం? అంతే. ఇక్కడ ప్రతిపక్షంని ఎవడు గట్టిగా తిరిగితే ఆడికి ఎమ్మెల్సీ పదవి, లేకపోతే ఏ చైర్మన్ పదవి, ఏదో ఒకటి వచ్చింది. అది ఇక్కడ కూడా అంతేనా? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. అంటే ఇప్పుడు జరుగుతున్న విధానం అంతా పరిశీలిస్తే మనిషి తలంపులో ఉన్నాడే కానీ మరణమైపోయే మనిషిగా వాడు ఆలోచించలేకపోతున్నాడు అన్నది వాస్తవం. ఇలా ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 సెషన్లు అవుతాయి. అందుకే ఒక పదంలో ముగిస్తున్నాడు దేవుడు. యాకోబు 3:2 యాకోబు పత్రిక నానా ఇటు కూర్చో, 3వ అధ్యాయము 2వ వచనము. అనేక విషయములలో మనందరము తప్పిపోతున్నాము. అనేక
అనేక విషయాలలో, అనేక విషయాల్లో, ఒకటి కాదు రెండు కాదు, చూడమ్మా, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోతున్నాము. మనందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఒక్క దాంతో వచ్చేసింది. అనేక విషయాల్లో మనందరము తప్పిపోతున్నాం. అనేక విషయాలు, ఈ అనేక విషయాలు కూడా ముడిపడింది మాటతోనే. మాట తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే. మాట అంటే దేవుడికి ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో, నారే కూర్చో, దేవుడికి మనం మాటిస్తుంటాం. సరే, మనకు జరిగిన మేలు చెప్పటం వేరే విషయం, కానీ దేవుడికి మనం మాటిస్తుంటాం. ఆ మాట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేనున్నా, ప్రభు సర్వలోకానికి నాకు శాతనైనంత మట్టుకు నా పరిధిలో నేను ఖచ్చితంగా సువార్త పంచుతా. మరి ఎక్కడే ఉన్నా కదా, నేను వెళ్ళాలి కదా. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన జరగాలి అంటే సువార్త అనేది ఎప్పుడు కూడా బయట తిరుగుతూనే ఉండాలి. ఎందుకంటే అనేక మంది ఆగం చేస్తున్నారు. గ్రామాల్లో మొన్న రామజ్యోతికి ఫోన్ చేసి, మా ఊర్లో మా పాస్టర్ గారు అయితే పిండితడయ్యే దశం భాగాలకు అంటుంది. నేను అన్నా, మరి పిండనే మరి ఏం చేస్తాం, మీకు అలా అలవాటు చేశారు, నేను వచ్చేది మాత్రం మారతారని చెప్పిన. లేదు, అలాంటిది ఒక కావాలి ప్రసంగం వస్తే కొద్ది మార్పు వచ్చిందంటే సరే బుధవారం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఎలా ఉన్నారు? ఇంకొక ఆయన ఉన్నాడు, అసలు మ్యారేజ్ కాకుండా వాడు కాపరగా సెలామిని కాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవచ్చు, కానీ కాపరగా అభిషేకం దేవుడు ఆ స్థానాన్ని తీసుకోండి. పౌలు గారిని తీసుకున్నారు కదా, పౌలు గారు నేను చేసుకోనని నిర్ణయించుకున్నాడు. అది పౌలు గారు పునీతుడు, చేసుకోను అని నిర్ణయించుకున్నాడు కనుక దాని నియమానికి కట్టుబడ్డాడు. అలాంటి నియమ నిబంధనలతో కట్టుబడి సంఘాన్ని ఎప్పటికీ భూమి మీద స్థాపిస్తున్నటువంటి వారు ఎవరు ఉన్నారంటే వాళ్ళు రోమన్ క్యాథలిక్. విచిత్రం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న రాజకీయం ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే నేను చూసా కాబట్టి ఖమ్మంలో చెప్తున్నాను మీకు, కొరిజర్లో పేరుకే, కానీ లోపల ఏముండదు కదా. సరే, సెకండరీ, మాకు అవసరం లేదు. కనుక ఒకడున్నాడు, 40 ఉంటుంది వయసు, ఇప్పుడు 18-19 ఏళ్ళ అమ్మాయి అని చేసుకుంటాడంట. నా కాడికి వచ్చింది మ్యాటర్. నాకు మామూలుగానే తెక్కెక్కువ, నాకు చాలా తగ్గించుకుంటా, ఎక్కువ మాట్లాడిననుకో. కానీ వస్తే ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. నేను అసలు ఇంకా అట్లా విన్నా నేను వాడు అసలు మనిషేనా? 40 ఏళ్ళు వచ్చినా ఇదిగో చేసుకుందాం చూద్దాం నచ్చుతుందంట, చేసుకుందాం. వీడియో అందగట్ట అనుకుంటున్నా, నేను చూసిన వాడిని ఇక్కడే మన బొల్లారం దగ్గరే, వాడిది కూడా బక్క పిసులు ఒకటి మొహం కూడా అందంగా ఉన్నాడు. ఏడు మొత్తం దొబ్బింది. ఇంకోటికి ఎందుకండి? అలాంటి వారు ఎవరైనా సరే ఏదైనా కుటుంబంలో ఆ కుటుంబ పరిస్థితి బాగాలేనప్పుడు, ఆ కుటుంబం అయితే మరొక విషయం మరొకటైనప్పుడు, ఆ కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని చేసుకుంటాం అంటే నిజంగా వాడి దేవుడు కూడా దేవుడిగా చూస్తారు. కుటుంబం బ్యాక్గ్రౌండ్ బాగుండాలా, 18-19 కంటే ఎక్కువ ఉండకూడదంట. అప్పుడు ఏమైతే చెప్పండి, వీడికి 40+, ఆమెకి జీవితం ఏంటో తెలియదు, వీడికి 50 వస్తాయి, ఆమెకి కరెక్ట్గా యవన స్టేజ్కి వచ్చేంతే అనుమానం స్టార్ట్ అయింది. నా కొడుకుని కోసి కారం పెట్టాలి అన్న, పిల్ల మీద అనుమానం ఏంట్రా బాడక్క? నీ అమ్మ మీద పడ్డావు ఎప్పుడన్నా? నీ అమ్మ నైట్ 7ంటికి పోయింది చిన్న పని మీద రైతుల కాడికి,
అప్పుడు మరి లేవు కదండి. మరి ఓ మాట బియ్యం ఏదో తేడా పోతారు. ఆ రైతు వచ్చింది దాకా ఉండాలి, వచ్చేయాలి, 9-10 అయింది. ఏ రోజైనా మీ అమ్మ పడుకుని అడిగావా, అమ్మ ఇప్పుడు దాకా నువ్వు ఏడ తిరిగి వచ్చావని అడిగావా? అడగడు. అమ్మని అడగడు. అమ్మ దేవతే, అది ఎంత పెద్ద దేవత ఉందైనా అమ్మ దేవతే. కానీ భార్య కాడికి వచ్చేసరికల్లా, బిడ్డ కాడికి వచ్చేసరికల్లా ఏం బతుకులు రాయి, ఏం బతుకులు ఇవి. ఇలాంటి వాడు చచ్చిపోతే కంటి చూపు కూడా వెయ్య. నేనైతే భార్య అంటే నమ్మకం అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, 12 ఇంత తేడా. నేను ఒక సలహా ఇచ్చిన, ఎవరైనా సరే భర్త చనిపోయినా ఏదైనా పరిస్థితి బాగలేకపోయినా అలాంటి వాళ్ళు నువ్వు చేయిస్తే, ఇంత వాక్యం చెబుతున్నావు కదా, ఆ కుటుంబం బాగుంటుంది అని సలహా ఇచ్చా. వద్దంట. 18, 19, 20 చేసుకోవాలంట మళ్ళా. ఒరే అప్పుడు ఈ స్ట్రక్చర్ మాట్లాడినా ఖచ్చితంగా వస్తాయి అంతే. వీడికి మొత్తం పోతాయి. ఆ పిల్లేమో మంచి పక్వానికి వచ్చి ఉంటుంది. ఇంకా ఈ గరిమారాకు ఏమొచ్చింది వీడికి? నేను ఎందుకురా మీరు సేవకు వస్తారు? రావద్దు, రాకూడదు కూడా. ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు అంటాడు ఆయన, అన్నాన్ని వెండి చంపేస్తాం అన్నాడు. చంపడం కాదు, ముందు ఏమైనా కానీ కొడదనిపించింది అంతే. కుక్క నోటు కొడదనిపించింది. కేసు అయితే అయిన తర్వాత సంగతి చూద్దాం. మనం చూడండి కేసులో, కానీ కేసు అంటే ఏమంటుందో తీసుకుని పెడతారు. మళ్ళీ డబుల్ కేసు మళ్ళీ మనం పెడతాం కదా, అది 2 తెలిసేసరికి తెల్లారిపోద్ది, అది వేరే విషయం. కానీ నేను అసలు ఇలాంటి వాడు ఎట్లా వచ్చాడా? అసలు రావద్దు కదా. సంఘంలో అందరితో ఆయన వచ్చిన తర్వాత మొత్తం మానేశారంట. ఆయన బాధపడమాట. నువ్వేం చేద్దాం అనుకుంటా అన్న మాకు అడగను బయటికి పోయి సువార్త చెబుతాం పా అన్న, నాకు మా సంఘంలో మనశ్శాంతి లేదన్న, నీతో పాటు వస్తా పా అన్న. ఏ వద్దు పా అన్న, ఎందుకు దేవుడి మాటలు ఏవి లేవు, మొత్తం ఇవే ఉంది. ప్రియమైన దేవుని పిల్ల, ఇక్కడ మనం ఆలోచించాలి కదా. దైవ సన్నిధానములో, దైవ ఆలోచనలో ఆత్మీయ ఎదుగుదలకి పునాది వేయవలసినటువంటి వారమై ఉన్న మనం ఎక్కడ జరిగిపోతుంది, ఎక్కడ తప్పిపోతుంది మీరు ఆలోచించండి. అనేక విషయాలు ఒకటి చెప్పటే లేదు. ఇంక ఒకటే చెప్పినా ఇంకా చెప్పాను కొంచెం చచ్చిపోద్ది అంతే. ఇప్పుడు కాదు, రేపు బుధవారం చెప్తే బయట ప్రపంచానికి వెల్కమ్ ఇచ్చేసిన. అది ఇవాళ ఏ వారం? మీకు సోమవారం మంగళవారం కనపడతాం, మళ్ళీ మధ్యలో కనపడేక మళ్ళీ నెలాఖరికే. ప్రియమైన దేవుని పిల్లలు, అనేక విషయాలు, ఒకటా రెండా? మరణ మనుషులమా మనం? వాక్యం ఉందని, అది మనసులోకి వెళ్ళాలని, అది మనసుకు తాకాలని, మనసులో ఉండాలని, అది దేహాన్ని నడిపించాలని. దేహం అనేది ఆత్మ వెళ్ళిపోతే చప్పున పడిపోతుంది అంతే, ఏముండదు కదా. ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల, అట్టివాడు లోపం లేనివాడి. మాట యందు తప్పని ఎడల. ఇవాళ క్రైస్తవ్యం కంప్లీట్గా మాట ఎందు తప్పిపోయింది అంతే. మాట ఎందే వ్యాధి ఎందును ఆరోగ్యమందు విడోకి ఎడపాక అంటాడు అంతే. కాస్త భార్యకి డిసప్పాయింట్ అయినా, భర్తకి హెల్త్ డిసప్పాయింట్ అయినా కథం అటో ఇటు కదా. లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగు నువ్వు. సర్వ శరీరమును, ఇంద్రియ అంటాడు కదా, సర్వ శరీరమును స్వాధీనమందుంచుకునగల నా దేహం నేను ఏం చెప్తే అదే చేసిద్ది. మీరు నమ్మిన నమ్మకపోయినా. వాడి మాట ఈయనంటే వాడి మాట ఏంటది, వాడి మాట విన్నది. నువ్వు ఎన్ని చెప్పినా విన్నది, కూడా పడదు, ఇటు చూస్తుంది అంతే. అది అంటే కంప్లీట్ నా కంట్రోల్లో ఉంటుంది. అది అలా ఉంచుతా. అది ఏదైనా సాధించాలి అనుకుంటే నిద్ర పోను, దాని అంతు చూస్తా. లేట్ ఉందేమో జీవితంలో ఇప్పటి వరకు, కానీ ఫెయిల్యూర్ లేదు నాకు. ఫెయిల్యూర్ అనే పదానికి అర్థం ఇప్పటికీ తెలియదు నాకు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే శక్తిమంతుడైన దేవుడు పక్కన ఉండగా ఫెయిల్యూర్ ఎలా ఉంటుందండి? ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది?
ఫెయిల్యూర్ ఎలా ఉంటుంది? ప్రియమైన అంటే దేనికైనా మనకు కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్ దేవుడితో. ఇది నేను చేస్తా, అంతే. ఇది నేను చేస్తా, దేవుడితో కమిట్మెంట్. ఇది నేను చేయగలను, ఇది నేను చేసే తీరుతా. ఎప్పుడు 66 పుస్తకాల ప్రజ్ఞ జ్ఞానముతో నిండుకొనిదై ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మాట ఇవ్వగలం. నా దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంది, దాన్ని కూర్చొని ఆలోచిస్తే ఎలా కొట్టాలో గోల్ నాకు అర్థమైంది కాబట్టి అంటే టైం ఇచ్చేస్తా, ఈ టైంలో కొట్టేస్తానండి. స్ట్రక్చర్ లేకుండా మాట్లాడడం దేన్నైనా. ఈ మధ్యలో ఇబ్బందులు రావచ్చు, ఇబ్బందులు అనేవి పరిపాటి, అసలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏ కుటుంబంలో అయినా సరే ఫినాన్షియల్ కానీ మరొకటి కానీ మనం ఉంటాయి, వాటి గురించి డిస్కషన్ చేయొద్దు ఎప్పుడు కూడా. ముందు వాట్ నెక్స్ట్, ముందు అది దాన్ని మనం రీచ్ అవ్వగలిగితే దేవుడికి ఆనందం. భూమి మీద నేను పంపినందుకు వాక్య విషయంలో కానీ బైబిల్లో ఉన్నటువంటి వారిలో ఉండే రాజులే ఉన్నారు. పేతురు రాజే. పేతురు ఎవరు? రాజు. రాజు అనగానే మళ్ళీ కనబడే కిరీటం కాదు, రాజు అంతే. కనబడే కిరీటంలో ఉన్నవారు రాజులే ఉన్నారు, కనబడిన కిరీటం కలిగిన వారు రాజులే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మనం కనబడని కిరీటం ధరించుకున్న వారమా, కనబడే కిరీటం ధరించుకున్న వారు అంటే రెండు. ఎందుకంటే మనకు బైబిల్ ఇద్దరు ఉన్నారు, కనబడే వాళ్ళు ఉన్నారు, కనబడిన వారు ఉన్నారు. ఇప్పుడు మనవంతు వచ్చినప్పుడు మనం కనబడాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మాట యందు తప్పని ఎడల దైవ విషయంలో మాటిస్తే లేట్ అవ్వచ్చు. దేవుడే లేట్ చేశాడండి. మనుషులు మనం ఎంత పరీక్ష ఉంటుంది దాన్ని. ఇతరుడు అబ్రహాం గారికి మాట ఇచ్చాడు, మన అందరూ మాట. 75వ సంవత్సరంలో మాట ఇచ్చాడు కొడుకునిస్తానని, 99లో ఇచ్చాడు. 24 సంవత్సరాలు దేవుడు తన మాటని అబ్రహాం గారి దగ్గర వదిలేశాడంతే. నిలబడ్డా అని మన అబ్రహాం గారు క్యాలిక్యులేట్ చేశాడా? పోనీ నా మాట గురించి అబ్రహాం ఏమన్నా సరే దాన్ని ఏమన్నా అప్పటి తీసుకుంటాడు అని ఆలోచన ఏమైనా చేశాడా? అరే దేవుడు మాట ఇచ్చిండు, సంవత్సరం అయిపోయింది జరగలేదు, 2 ఏళ్ళు అయిపోయినాయి జరగలా అన్నాడా? లేదు. దేవుడు మాటిస్తే జరిగిపోద్ది అంతే. అది నమ్మాడు. ఎంతవరకు అయ్యా అంటే సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు. దేవుడు మాటిస్తే సెకండ్లు అయిపోదండి. మనం ఇక్కడే ఆలోచించాలండి. దేవుడు మాటిస్తే 1 సెకండ్లో అయిపోద్ది. గాలి ఆగంటే ఆగి, తుఫాను ఆగంటే అయిపోద్ది. కానీ ఇక్కడ ఎందుకంత టైం? మనుష్యుడు కూడా అంత టైం పట్టినప్పుడు దైవ విషయంలో తొలగిపోకుండా ఉండగలడా అని చూశాడు దేవుడు. మనుషులకు పడుతుంది కదా టైము, మనుషులకు పట్టదా? టైం గ్యాప్ వచ్చిందనుకో, ఈ టైంలో వాడేవైనా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? దేవుడి విషయాలు వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? అది చూస్తాడు దేవుడు. అందుకని మనం మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుడికి మాట ఇవ్వాలి అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ నేను దేవుడికి మాట ఇచ్చా, నేను నిలబడగలనా లేదా? మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడు మనకు టైం ఇచ్చాడు. ప్రతి ప్రాణికి టైం ఉంటుంది. పంటకి టైం ఉంటుంది, జంతు ప్రసవానికి టైం ఉంటుంది, మనకు కూడా టైం ఉంటుంది. ఈ టైంలో ఏమైనా డిస్టర్బ్ అవుతే దేవుడి నుంచి ఏమైనా వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందా? మాట అయితే ముందుంది కదా. అందుకనే మాట తప్పని వాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనగల శక్తిమంతుడు అగును. తన సర్వ శరీరమును అంటే వీడి శరీరాన్ని రకరకాలుగా వీళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు, అవమానపరచవచ్చు, మరొకటి అనొచ్చు. కానీ అది సర్వ శరీరం అన్నాడే తప్ప శరీరాన్ని పరిపాలిస్తున్న మనసుకని చెప్పట్లే దేవుడు. ఎదుటివాడు ఏదన్నా మనసుకు తగలకుండా ఉంచుకోగలవా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అప్పుడు సర్వ శరీరము శక్తిగా అవుతుంది. మనసుకు తాగితే శరీరం ఎట్లయిపోతుంది, ఉమ్మెత్త పువ్వులాగా. ఎదుటివాడి మాట మనసుకు తగిలిన రోజున మనిషి ఏమీ చేయలేడు. వాడు 1,00,000 అంటాడు, ఒక ముద్ద అన్నం పెట్టడాడు, పిల్లవను కూడా పిలవడాడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు అంటే ఏంటి?
అనకపోతే ఏంటి, ఏదైతే ఏంటి, మనం వెళ్ళలేదు అంతే, మనం వెళ్ళలేదు. సర్వ శరీరము శక్తిగా ఉండాలంటే ఎదుటి నుంచి వచ్చే ఏ మాట అయినా సరే ఈ మనసుకు తాకకూడదు, ఇటు నుంచి ఇటే అది ఎగ్జిట్ అయిపోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఎక్కడో కొండవతలు మాట్లాడిన మాట కూడా మనకు కనబడింది. పైగా మనం పేరు పెట్టాం పాము చెవులని. పాము చెవులు మరి వాసనతో వచ్చేస్తుంది. మనిషికి ఒక వాసన ఉంది, మనిషికి ఒక వాసన. అందుకే కుక్క చూసి పట్టింది చూడండి. దేవుడు అంత గొప్పోడు, మరి మన డిఎన్ఏ అది పెట్టాడు, మనకు తెలియదు మన వాసన అది. కానీ మనిషికి ఒక వాసన ఉంది. ఎవడి వాసన, ఎవడి పెర్ఫ్యూమ్ వాడిదే, హ్యూమన్ పెర్ఫ్యూమ్ ఎవడు వాడిదే. అంత గొప్పడు దేవుడు, అంత గొప్పడు మరి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఏదైనా సరే ఉన్నతమైన ఆలోచన మనిషికి కావాలి అంటే వాడు ఎదుటి నుంచి వచ్చే మాట ఏమి తీసుకోవద్దు. ఎందుకంటే మన వెనకాల మనల్ని ఇప్పటి వరకు ప్రేమించినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే, అంతే. ఈ స్థితిలోకి వచ్చామన్నా దేవుడే మనకి ఆదర్శం. అలాంటప్పుడు మనుషులు ఏంటండి, దాన్ని ఎందుకు చెవులో తీసుకుంటాం మనం? ఎలా తీసుకుంటాం? నేను తీసుకోను. ఎవరేమనుకున్నా సరే నేను ఒక లక్ష్యంతో అనుకుంటే ఆ లక్ష్యం జయించేంత వరకు ఆ ఎదుటి మాట పట్టించుకోను. ఎందుకంటే ఒక లక్ష్యం నాకు తెలిసినప్పుడు నీ మాట ఎందుకంటా, విజన్ అంత స్ట్రాంగ్గా నాకు ఉన్నప్పుడు నేను ఎందుకంటా, నాకు తెలుసు కదా దృష్టి, గోల్, దాన్ని రీచ్ అయ్యే విధానం నాకు తెలిసినప్పుడు నీ మాట ఎందుకంటా, అది చేస్తావా, చేయగలవా, అయిద్దా కాదా, వాక్యం చెప్పగలవా, చదవగలవా, ఇది నీకెందుకు? అవి వచ్చినా సరే తీసుకోను. చాలామంది క్రైస్తవులు ఉన్న మైనస్ ఇదే, అనేక విషయాలు తప్పిపోతున్నారు. ఎవడు ఏమన్నా గాలిపోయే మాట వచ్చి తగిలినా సరే నా కోసం వెనక తిరుగుతుందంతే. డ్రైవింగ్ యాత్ర ఎవడో అరిసిండు, నీకు ఎందుకురా, వాడే అతను అవసరమైతే వెనకాల, అట్ట కాదు బ్రేక్ కొట్టి చూస్తావు, ఈరోజు పోయి గుద్దాది. వాడికి అవసరం వస్తాడు, లేదా నువ్వే పోతావు నీ దారి, నీకెందుకు వెనక తిరిగి చూస్తావు. నేను చూడా తెలుసా, చాలా అంటారు అయ్యా ఇటే పోయింది నేను చూడాలంటారు. నేను ఎందుకు చూస్తాను, నా పనిలో వెళ్తున్నా, నాకేం అవసరం. వంద వేల మంది వెళ్తుంటారు రోడ్డు మీద, నా పని ఒకటి ఉంది, ఆ పనిలో వెళ్తుంటా. ఆ దిశ మాత్రం ఆ రోడ్డు అలా కనబడుద్ది నాకు. మనమైతే ఇది పోద్ది, ఇది పని చేస్తే ఇది పోద్ది, ఇది పోతే అంతే, ఇంకా రోలే. ఎవ్రీథింగ్ కంట్రోల్ ఉండాలని ఇవన్నీ మన సొల్లు అవి ఏముండదు. నువ్వు మాట్లాడితే బాడీ పని చేయదు, గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే మాట్లాడాలనుకుంటే చేసి సొల్లు వచ్చేది. నువ్వు ఆల్రెడీ మైండ్ మీద ఏం మాట్లాడాలన్నది నీకు రొటేట్ ఉంటుంది, ఇంకా ఏం పని చెప్తాయి అరే అని లోపల పోతుంది తెంగరేమారు. అందుకే చదువుకున్నాడు కంటే వాడు వేస్తుంటారు సామెత అది. ఇక తెక్కలో ఉన్నారంటే ప్రపంచంలో చదువుకున్న వాళ్ళే నిజం. మీరు చూడండి, ఒక చదువులేని మేస్త్రి మీరు చూడండి, ఆయన ఖచ్చితంగా చూస్తున్నారు, కొలతలు తెలియపోయినా సరే గుర్తుపెట్టుకుని మరీ కొడతాం. చదువుకున్నాడైతే మొత్తం రచన అంటాడో, అది అంటాడో, ఇది అంటాడో, మళ్ళీ తిప్పేస్తారు, అది యాత్ర ఇది యాత్ర ఏముండదు. ఆడు కట్టిన ఆడికే వచ్చింది. దీనికి అంత అవసరమా? చిన్నప్పుడు మంచాలు చేసేవారు కదండి, మన ఇంటికడికి వచ్చి చేసేవాళ్ళు. మనం ఇంత మొద్దిత్తే మన కంటి ముందు కూర్చొని 4 మొక్కలు చేసుకొని కుర్రని తిప్పుకుంటా టికెట్ కొట్టేవాళ్ళు. సాయంత్రం మంచం ఇచ్చిపోయేవాళ్ళు. ఇవాళ మంచం ఎత్తే చెవులోంచి పెన్సిల్ తీస్తాడు, నోట్లోంచి ఒకటి తీస్తాడు, ఇది ఎట్టాడు వాడు బిల్డప్కే సగం డబ్బులు పోతాయి. మరి వాడు ఎక్కడ నేర్చుకుంటాం? యాడ్ నేర్చుకుంటారు. చేయటం తప్పు కాదు, కటింగ్ ఇవ్వటం తప్పు. కంట్రోల్. సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడు క్రైస్తవుల్లో ఎవడు? చిన్నదానికి పెద్దదానికి కంగారు, చిన్నదానికి పెద్దదానికి చేయగలమా, సాయిద్దా ఏమో. ఇప్పటికే 10 ఏళ్ళు పోయినాయి, నిన్నేగా 10 ఏళ్ళు అంటే ఎంత అండి? నిన్నే కదా. నా చిన్నప్పుడు ఉండదు గోళీ గుర్తుంది నాకు, ఇంకా మనసు ఆడే ఉంది. 2వ తరగతిలో నేను స్వామివారి బడిలో ఆర్సిఎం స్కూల్లో చదువుకున్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం అక్కడ. అది ఇప్పటికీ అది అట్లా గుర్తుండిపోయింది. అలా 1 by 1 లెక్కెత్తే 5 నిమిషాలు అక్కడికి వచ్చి కూర్చుంది వాడు. గుర్తుంటుందండి? ఈ అసహనం అనేది ఆత్మ బలంగా లేకపోవటం వలన వచ్చే తిప్పల.
అందుకే చాలామంది క్రైస్తవులు మన మనుషులే, మనకు మరణం ఉందని గుర్తుంచుకుంటే దేహాన్ని కంట్రోల్ చేసే సిపి ఉంది కదా, సెంట్రల్ యూనిట్ పవర్, అది జాగ్రత్తగా ఉంటుంది. ఏ క్రైస్తవుడికి లేదు. అది ఒకటి మనం పాట పడుతుంది పబ్బా, అది ఏమన్నా పబ్బా అంటే దేవుడి కేసీఆర్ కాడికి వెళ్ళి అంటవా, మరి రేవంత్ గారి అంటవా? అక్కడ ఉంటే ఇక్కడ చెప్పులు ఇప్పుతూ ఫస్ట్ కారిపోద్ది అంతే ఆయన చూస్తే, ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాడు అక్కడ. అది నువ్వు చెప్పులు ఎప్పుడు నీకు కలిసి చూస్తారు అంతే, నేను వేసినట్టు. ఇంకా మరి దేవుడు కాదు ఎట్లా? దేవుడు అనగానే ఆటోమేటిక్గా బాడీ బెండ్ అయిపోవాలి. దేవుడు మాట కానీ దేవుడు కానీ అంటే ఆటోమేటిక్గా బాడీ బెండ్ అయిపోవాలి. అప్పుడు నీ శరీరం నీ కంట్రోల్లో ఉన్నట్టు. అది దేవాది దేవుడిని కదా పవర్. మనం చాలా జాగ్రత్తగా తగ్గి ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంటుంది అక్కడ. ప్రతి దానికి సందేహమే, ప్రతి దానికి చేయగలమా లేదా, ప్రతి దానికి. మరి ఏం నేర్పుతున్నారండి? ఏం నేర్పుతున్నారు? మొన్న కాలం చచ్చిపోయింది కదా ఇక్కడ మన హైదరాబాద్లోనే. ఆ ఎవరో తెలుసా? చాలామందికి మనోధైర్యం నేర్పే మనోధైర్య స్త్రీ ఆమె. మనోధైర్యం నేర్పే సబ్జెక్ట్ స్త్రీ ఆమె. ఇద్దరు కొడుకుని కూతురు వేసుకుని వేసిపోయి కింద పడిచింది. దీని ముఖం పోడుగా అనిపించింది నాకు. ధైర్యం చెప్పడం ఈజీ అండి, కానీ మనకాడికి వచ్చేసరికల్లా సూయమంటాం మనం. నేను ధైర్యం చెప్పడమే కాదు, దానికి ఎదురు కూడా ఉంటా. అది ఇంట్లో కూడా పిల్లగాలకి ఎవరికి ధైర్యం జండి నేను, అది అస్సలు జండి నేను. ఎందుకంటే ఇప్పటికీ నాకు బాగా గుర్తు, హైదరాబాద్కి నేను 50 రూపాయలతో వచ్చాను. 50, ఒకవేళ జీవితంలో పోతే 50 పోతాయి, ఇంకేం పోవు. అది పోయింది, ఇది పోయింది, అది పోతే ఇంకోటి తెచ్చి ఆడ పెడతాను, అది పోతే ఇంకోటి తెస్తాను. కొత్తవి వస్తాయి కదా మార్కెట్లోకి. ఇది దేవుడి మీద నమ్మకం లేకుండా బతుకుతూ ఉంటాం మనం భూమి మీద. అస్సలకి క్రైస్తవుడు అండి నాకు నిజంగా ప్రపంచంలో దరిద్రుడు అనే పదానికి ఫుల్గా ఎవరిని పెట్టాలి, నేను క్రైస్తవునే పెడతాను, ఇంకెవరిని పెట్ట. వీడి ప్రార్థనలో కొండంత అర్థుడు, ఎందుకురా అంత. కానీ రియాలిటీకి వచ్చేసరికల్లా మాత్రం స్వీయంగా జరిగిపోతాడు అంతే. మరి బాగానే చేసే కదా నాయనా, నువ్వు అది చేయగలవు లేని దాన్ని పిలిచేవాడివి, అది ఇది అని ఓ అని చెప్పావుగా. మరి మనకాడికి వచ్చేసరికల్లా ఏముండదు. ఇంకా దేవుడు ఎందుకోనండి చిన్న చూపు చూస్తున్నాడు, ఏం చూడడు చిన్న చూపు. అది ఆయన లోకానికి చూస్తాడు, ఆ లోకం నువ్వు ఇంత కనపడదు లేదు. రే నానా ఇట్లా ఇట్లా ప్రార్థన చేసినా పాట పాడినా దేవుళ్ళో ఉన్నా ఇక్కడ ఎలా ఉంటామో ఇది దాటిన తర్వాత కూడా బాడీ అలాగే ఉండాలి. వాడు క్రైస్తవం. అది నా దేవుడు నాకు తోడుండగా నాకు అప్పచేయని ఏంటి బస్. సరే చూద్దాం, వీటి ఇంత కాన్ఫిడెంట్గా ఉండగా ఒక కష్టాన్ని పంపించేద్దాం, చుట్టూ కంచి పెట్టేద్దాం అంతే. ఇప్పుడు ఆలోచిస్తాం మనం, తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం. నేనైతే ఏం చేయను, కంచి తీసిపోతాం. ఏం చేసేది అక్కడ కంచి అయితే కంచి తీస్తాం. చుట్టూ కంప ఉందండి, అట్ల తోటలో పోవాలా, కంప ఉంది. ఏం చేస్తాం మనం? తీస్తాం లేదా దుగ్గుతాం అంతే. దేవుడు అదే చూస్తాడు, వీడు తీత్తడా దుగ్గుతుడా లేకపోతే ఆలోచన వెనక్కపోతాడా చూద్దాం. వీడు వెనక్కపోయాడు అనుకో, ఓహో ఇది ఒట్టి ప్రార్థన, లొట్ట పీసేవారం ఇది. అది అందుకనే నేను విశ్వాసం ఏంటి అసలు నమ్మని నేను తెలుసా. ఎవడైనా వాక్యం గురించి బయట గురించి మాట్లాడుతుంటే చెవుకు కూడా రాని నేను అసలు మామూలుగా చూస్తాను కదా పట్టించుకొని అసలు నేను ఇది ఆ వ్యవహారం అని. మన కాడికి రాలేదు కాబట్టి గట్టిగా మాట్లాడాలి, మన కాడికి వస్తే సప్ అయిపోతాం. ఇదేం భక్తి అండి? ప్రతి వారం ఏం నేర్చుకుంటున్నామండి దేవుళ్ళు. అలాంటప్పుడు బైబిల్ ఎందుకు, దానికి 2000 రూపాయల కాస్ట్ ఎందుకు, బొక్క డబ్బులు అనుకోవాలి. మరి ఇది ఉన్నది అంటే ఇంట్లో కానీ మనసులో కానీ బ్యాగులో కానీ దేవుడు మనతో ఉన్నాడు. ఇది లేకపోయినా అన్నమాట మన మధ్యలో రోజు ఉన్నారు, దేవుడు మనతో ఉన్నాడు. ఎంటైడ్ కనబడి ఇది ఉన్నా దేవుడు మనతో ఉంటాడు,
లేకపోతే తలంపుల్లో ఉంటాడు. ఇంకా బలహీనం ఎక్కడుంది మనిషికి? బలహీనం ఎక్కడుంది? క్రైస్తవులండి మొత్తం ఎర్రి పప్పల, సంక్రాంతి ఎర్రి పప్పలు ఇవన్నీ. అది ఎందుకంటే అంత స్ట్రాటజీ దేవుళ్ళు ఎందుకు పెంపొందించుకోలేకపోతున్నాం అన్నది ఇక్కడ ఆలోచించాలి మనం. అలాంటప్పుడు ప్రార్థన చేయొద్దు, పాట పాడొద్దు, సంఘానికి రావద్దు. అదే కొంపలో కూర్చోవాలి, మంచిగా భజన చేసుకుంటే అయిపోద్ది. అది చెప్పట్లేదా ఎన్ని మాటలు దేవుడి, ఎంత బలమైన మాటలు. ఆ బలం అనేది మనకే లేకపోతే ఇక ఎదుటివాడి బలంగా ఉంటాడండి. అందుకే ఎప్పుడు మాట చెప్తాను, నేనే బాగుండాలా, అది అందరూ బాగుండాలా, అందులో నువ్వు ఉండాలా. అందరితో నాకెందుకు, నేను బాగుండాలి. నేను బాగుంటే 4 ప్రాంతాల్లో ప్రజలు బాగుంటారు. అది అలా అందరూ అనుకుంటే అందరూ ఉంటారు, అందరూ అనుకుంటారు. ఎంత అర్థం ఉంటుంది చూడండి. సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తిమంతుడు అవుతాడు. అది మాటతో ముడిపెట్టుంది. ప్రార్థనలో కానీ పాటలో కానీ కూర్చొని పాట పాడతాం. ఏమని? కష్టాలే ఎదురైనా అసలు ఇంకా ఘంటసాల పి సుశీల సరిపోదు. పాతకాలం గాయకులు, కొత్త కాలం కొత్త కేకే అలాంటివి పెట్టుకోవాలి మనం. బుస్ అంటుందంటే ఆడపోయిన ఇంకా ఎవడు గాలి చేసే అవసరం లేదు, మనమే పంచర్ వేసుకుంటాం. చాలాసార్లు చూడండి మీరు ఎట్లుంటే అసలుకి క్రైస్తవ జీవితాలు నిజంగా నాకు అనిపిస్తుంటుంది. అరే కంట్రోల్ బియ్యం ఇంకో 100 ఏళ్ళకు ఉందంట, దానికోసం పుట్టుంటారనిపించింది నాకైతే. ఎందుకంటే ఎక్కడ బలవంతమైన ఆలోచన లేదు కదా వాక్యంలో. సంఘాలు ఎందుకు లేవండి? సిటిజన్ సంఘాలు ఎన్నే ఉంటాయి. అది మనకు తెలుసు. మాట ఎందుకు తప్పని వాడంటే ఇప్పుడు దాకా మనం విన్నాం. కానీ యోబు గారి గురించి మనకు తెలుసు. ఒకటే దేవుడు రాసిచ్చాడు, 1:22 యోబు గ్రంథం. అసలు యోబు తన నోటి మాట ఎందుకు కూడా పాపము చేయలేదు. అంతేగా, అంతే. ఇంకా అన్యాయం చేసిన దేవుడు నాకు అన్యాయం చేయడని చెప్పలా. ఎన్ని వచ్చాయి యోబు గారికి చెప్పండి. యోబు గారు భూమి మీద మస్కట్లో ఉన్న వ్యక్తి కదా. ఊజు అంటే మస్కట్, ప్రజెంట్ మస్కట్లో ఉన్న వ్యక్తి 7 నుంచి ఖచ్చితంగా కొడితే 6 గంటల పోద్ది ఇంటర్నేషనల్ ఫ్లైట్. మస్కటే కదా, మస్కట్లో ఉన్న వ్యక్తే కదా, వ్యాపారస్తుడే కదా, వ్యాపారం చేశాడు కదా ఆయన. నీతివర్తనుడు, వర్తకంటే వ్యాపారం, నీతివర్తనుడు, నీతిగా వ్యాపారం చేశాడు. అంటే ఎదుటి వాడి సొమ్మును ఆశించకుండగా ఎంత గొప్ప బిరుదిచ్చాడు దేవుడు. అలాంటి వ్యక్తి ఎదురైనటువంటి సమస్య మొదటి పేజీలో ఎదురైంది. 42వ పేజీ తిరగేస్తే ఆ దేశంలో మళ్ళీ యోబు గర్భాన్ని దేవుడు పెట్టిచ్చాడు. అందగత్తిల దేశంలోనే లేదంట. అంటే ఎంత ఒక మనిషికి ఎంత ఉంటుందా నిబద్ధత, ఎంత ఉంటుందా? స్నేహితులు కూడా లేరు, స్నేహితులు కూడా లేరు, స్నేహితులు కూడా లేరు, ఎవ్వరు లేరు, దూరం. ఇవన్నీ ఎందుకు రాయించాడు తెలుసా? నువ్వు కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డవే, నువ్వు కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డవే, నువ్వు కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డవే. అలాంటప్పుడు యోబు గారి దాంట్లో 0.01% వచ్చినా నువ్వు నిలబడగలవా? నువ్వు నిలబడగలవా? అన్నీ మంచిగా ఉంటే ఉంటారండి, లేకపోతే ఉండరండి. నీకు అర్థమైపోయింది కదా. అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగలతో సమాసం ఏంటన్నా తెలియగడతాను క్రైస్తవుడు. నా సమాసం స్థితి నువ్వు చచ్చిపోతారు, ఒక్కరు ఉండరు తెలుసా. నేను చేయాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి మరి. అది పిల్లగాలను మంచిగా స్కూల్లో వేస్తాం, స్టడీ చేసి మరీ వేస్తాం. ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్ బాగుంది, ఈ స్కూల్ బాగుంటుందా, ఈ స్కూల్ బాగుంటుందా, ఈ స్కూల్ బాగుంటుందా అని. ఏ స్నేహంలో కూడా అవి చేయమండి. ప్రతి అడ్డగోలు కొడితే సమాసం ఎలా చేస్తాం మనం?
ఉం? వాడు అవలాగాడని తెలిసిన సమస్య ఎలా చేస్తావా? నాకు తెలియగడుతుంది ఎలా చేస్తాం మనం? క్రైస్తవుడు చేస్తే క్రీస్తు ఉద్దేశం బయలుపరచబడింది. అవలాగాడితో చేస్తే నీకు పావలా వ్యవహారం వచ్చింది. అది మళ్ళీ కుటుంబంలోకి వచ్చి రుద్దేస్తుంటాం. ఇంకెక్కడండి? ఒక లక్ష్యం, ఒక గోల్, ఏం సాధించాం? మళ్ళీ పైగా మనం ఈ యొక్క ముతక మాటలు మాట్లాడుతుంటాం. మా నాన్న ఏం సాధించరా, వాడు సాధించుంటే అసలు మనం మామూలుగా ఉండేది అంటాం మనం. మీ నాన్న సాధించలేదు, మరి నువ్వేం సాధించావు? మీ నాన్న సాధించలేదు కనకుండా ఉంటే అయిపోయింది. కన్నప్పుడు ఒక ఒడ్ల కింద గొంతులే చంపేసి ఉంటే అయిపోయింది, దరిద్రం అయిపోయింది. అప్పుడు ఈ మాట కూడా వచ్చేది కదా. కన్నాడు కదా సాల్దా, కాస్తకు చదివించాడు కదా సాల్దా, ఇంకేం చేయాలి? సరే ఫైనాన్షియల్గా ఏమి ఇవ్వాలా, స్థిరాస్తి ఇవ్వాలా, ఎకరాలు ఏమి లేవు. మరి దేవుళ్ళకి వచ్చిన నీకు దేవుడు దిక్కు నీ చెప్పినప్పుడు అన్ని బలంగా ఉన్నప్పుడు నీ జనరేషన్కి ఏమి ఇచ్చావు? మరి నీ గర్భాన్ని కూడా బిడ్డలు ఉన్నారుగా, రేపు ఆ బిడ్డలకే బిడ్డలు వస్తారుగా, అది మనకు తెలిసిందేగా. మరి మనమేమి ఇచ్చాం? సంపాదన ఎంత ఉంటుంది, అవలాగా సమాజంతో ఎంత ఉంటుంది, ఈ మొత్తం కష్టాలు ఉంటాయి. ఏం చేసే వచ్చే కష్టాలు ఇవన్నీ? నీ ఎదుగుదలకి ఏమైనా పెట్టుబడి పెట్టావా? మళ్ళీ దేవుడి మీద నిందా. దేవుడు ఇలా ఎత్తడి మూట మరి దించేస్తాడు, కిందకి వచ్చి ప్రార్థించి తీసుకో. ఇచ్చాడు కదా. సర్వ శరీరములో శక్తి గల అవయవాలని ఎలా పని చేయించాలో తలంపిచ్చాడు కదా. దానికి పని పెట్టవా? మెడ పైన వాడతాడు, వాడీడు మిగతా అన్నీ వాడతాడు. ఏమైనా దేవుని పిల్లారా, వాళ్ళ మీద ఎందుకు ఎత్తాడు నిందలు? నేను చాలాసార్లు చెప్తాడు, మా నాన్న నాకు ఏమి ఇవ్వాలి? మా నాన్నకు చదివిచ్చాడు. ఆ రోజుల్లోనే నాకు కాలేజీకి వెళ్ళేంత స్టేటస్ మా నాన్న ఇచ్చాడు. చాలు, నేనే ఆపినా. ముందుకు వెళ్ళలేక ఒక పుస్తకం కాస్ట్, విజిఎస్ గైడ్ కాస్ట్ 750 రూపీస్. మా నాన్న 4 రోజులు సంపాదిస్తే మిగిలే డబ్బది కొనలా, నేను ఆపేసిన. లేకపోతే ఇవాళ ఎల్ఎల్బికి వెళ్ళాలి తెలుసా మీరు? అప్పుడు మా నాన్న చేతికి, మా తమ్ముడు చిన్నోడు, పిల్లలు చిన్నోళ్ళు. ప్రేమైన దేవుని పిల్లారా, అలా ఎదుక్కుంటూ రావాలి. కానీ 10 దానికి ఏమి ఇచ్చావు అంటే నీ పిల్లకి ఏమి ఇచ్చావు? మరి ఏమిచ్చావు? కుటుంబంలో కింగ్ ఎవరు ఉన్నారంటే వాడు పురుషుడే. భర్త అంటారు తెలుసా, సింహం. మనం లొట్టపీసు కాళ్ళం, మనం అవలాగాళ్ళం, లంగా ఎన్ని ఉంటాయో అన్నీ మనమే. అన్నీ ఇట్లా పడుకొని చూస్తుంటే ఆడ కనపడుతుంటాయి. లంగా, అవల, లుచ్చ అన్నీ కనపడుతుంటాయి. అది సింహం అనేసి కనపడదు. కొదమసింహ వారసులం, క్రీస్తు కొదమసింహం, క్రీస్తు వారసులం. కుటుంబానికి దిక్కు పురుషుడే. వాడు బలంగా లేకపోతే ఎట్లండి? తండ్రిని చూసే పిల్లలు గర్వంగా బలంగా ఉంటారు. ఎందుకంటే ఈ దేహాన్ని వాక్యంతో ఎవడైతే ముడి పెడతాడో వాడిని ఏది కూడా కృంగదీయలేదు. నేను చెప్పగలను క్రైస్తవుడని, అలా చెప్పేవాడు దేవుడికి కావాల్సిన. అది ఏబు గారు అన్నీ పోయాయి. నిజంగా మగోడు, మామూలు మగోడు కాదు. మరి ఆ మగోడు పుట్టడం వాళ్ళు క్రైస్తవులు అనిపించింది ఒక్కోసారి. బిడ్డలు కూడా దేవుడిచ్చాడు, దేవుడే నమ్మకం చూడండి ఆయనకి. కానీ ఆ డబల్ ఇచ్చాడు మళ్ళీ. దేవుడు ఏం చేసుకుంటాడు చెప్పండి? దేవుడు ఏం చేసుకుంటాడు? ఆయనకి ఏమైనా కావాలి, రిచ్యాలు కావాలి, ఆయనకి ఏమన్నా ఆడి కార్లు కావాలి, ఆయనకి ఏమన్నా? నీ దగ్గర ఉంది పోయి తీసుకున్నాడు, ఏమనుకోవాలా? ఆ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన తీసుకుంటాడు, పరలోకంలో తోలుకుంటాడు ఆ రోడ్లు తీసుకొని. ఇంకోటి ఇస్తాడు కదా, అది కనపడదు మనకి, పోయిందే కనపడింది. ఏదైనా పోయిందనుకో అదే కనపడింది మనకి, ఇంకోటి కనపడదా? అంతా మనకి విజన్ లేదు కదా. మన బతులన్నీ ఆట తగలబడ్డాయి. మళ్ళీ భక్తి, ఇది పత్యావారం ఇది. అదే
ఒక ఆయన అంటాడు, దేవుడు ఎందుకోనండి ఇచ్చినట్టే చన్నీ తీసుకున్నాడు. పరీక్ష నాకు నీ దుంపదేగా. ఇలా కూడా సమర్థించుకుంటావా? ఏబు గారు చదవలే. అందుకే క్రైస్తవుడికి ఏబు 42 అధ్యాయాలు మనసులో బలంగా ఉండాలి. అపోస్తల కార్యాలు ఏబు గ్రంథం బలంగా ఉంటే చాలు. సేవకుని ఎలా విస్తరించాలో, సేవకుడిగా ఎలా ఎదగాలో, దేవుడు ఎలా బలంగా ఉండాలో అపోస్తల కార్యాలు తెలిసిద్ది. ఎన్ని కష్టాలు వచ్చినా మన అనుకున్న వాళ్ళు ఎవరో ఏంటో మొత్తం తెలిసిపోయేది ఏబు గ్రంథం. మిగతా ఆయన తప్పని చెప్పను, అసలు బైబిల్ ఏం తప్పదు. కానీ ఈ రెండు నిజంగా నీకు మనసులో ఉండిపోతే నిన్ను తాకేవాడే ఉండడు ఏ విషయాల్లో కూడా. క్రైస్తవుడు రా. 1:22 ఏబు గ్రంథము. ఈ సంగతులలో ఏ సంగతులు? పైన జరిగిపోయినవి ఎన్నో సంగతులు. పైన జరిగిపోయిన ఎన్నో సంగతులు. పైన జరిగిపోయిన ఎన్నో సంగతులు. ఈ సంగతులలో అంటే గొడ్డు, గోదాం, పిల్లలు అన్నీ, ఎవ్రీథింగ్. ఈ సంగతులలో ఏ విషయమును ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఈ ఒక్క మొక్క ఇంట్లో పెట్టుకోవాలంతే ఎప్పుడు కూడా. ఎట్టా మనకు గుర్తుండి సావా కాబట్టి ఇది పెట్టుకోవాలి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. అది పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తడే సాక్ష్యం చెప్పావు, మళ్ళా తీసుకెళ్ళి పెంట కుప్ప మీద పెట్టాడు అనుకుందాం. తప్పేముంది? ఆడ నుంచే వచ్చింది అంటే కొమ్ములు వచ్చాయా? నేను కింద పడుకుంటా, సోఫాలో కూర్చుంటా, ఏడ కూర్చున్నా ఏం కనపడవు, మామూలుగానే ఉంటుంది ఆ ఫీలింగ్. అది అవన్నీ ఏం కనపడవు నాకు. ఎందుకంటే ఆ స్థితి ఏ స్థితి కన్నా సరే నాకు పెద్దగా ఏమనిపించదు. అది సువార్తకి వెళ్ళాము, నరసాపురం సైడ్, చిన్న నట్టాడ ఇల్లు, చిన్న పాప గులక మంచం. నాకు చూడగానే అర్థమైపోయింది, ఓహో ఇది ఒకప్పుడు మన ఇల్లే కదా. అంతే. ఇంకా చూస్తేనే మంచి ఎర్రకారు కొత్తగా కనపడుతుంది. అయ్యగారు ఎట్లుంటాడు, అయ్యగారు ఎట్లుంటాడు. ఏ అయ్యగారు కన్నా కుమ్ములు ఉంటాయా? ఏమైనా ఏసీ రూమ్ కావాలా? వాళ్ళు మనుషులు కాదా? కరెంటు పోతే వాళ్ళు పడుకోలేదా? వీడియో ఉషో 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 అంటుంటాడు. అంత సుఖం ఎలా మరిగిందిరా వాళ్ళు? కరెంటు పోతే పడుకోలేవా అంటే దాన్ని కంట్రోల్ చేసుకోలేవా? లేచి కూర్చొని తిరుగుతూ ఉంటాం మనం. బా సుఖపురుషుడు. దేనికైనా అలవాటు పడాలి. ఈ దేహం దేనికైనా అలవాటు పడాలి. అప్పుడే దేవుడు మెచ్చుతాడు. ఎందుకంటే ఫ్లెక్సిబుల్. ఒక క్రైస్తవుడు ఎవరి ఎక్కడికి వెళ్ళినా వాడికి కనబడాల్సింది ఏదైనా ఉందంటే అది అక్కడ ఆత్మీయతే. అది రిచ్చి పిచ్చి ఇలాంటివి ఉండవు. కాబట్టి ఏబు గారి విషయంలో చూడండి ఎంత చక్కగా రాయించాడు దేవుడు. ఏ విషయంలో కూడా ఏ పాపమును చేయలేదు. పాపం అంటే నోటి మాట, నోటి దాట. అన్యాయము దేవుడు చేశాడని చెప్పలేదు. ప్రాణం మీదకి వచ్చేసింది. రైనా ప్రాణం మీదకి వచ్చేసింది. మొత్తం కంప్లీట్ డెడ్ పొజిషన్లో ఉంది. అయినా సరే ఇంత కూడా లేదు. అసలు ఇలాంటి మళ్ళీ పుడతాడా అండి? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ క్రైస్తవ్యంలో యాంటైడ్. అందుకే ప్రశ్నించుకోవాలి, నేను మర మనిషినా మర మనిషి అయితే ఎవడేం చెప్పినా సరే ఇంకా చేయుపుతాం. అటు బోధనారా అంటే పోతారు. ఎందుకని అడగడం? ఎందుకంటే ఆ లోపల లేదు కదా, ఆలోచింపజేసే తత్వం లేదు. పిలితే పోవటమే. ఇంకా సువార్థికుడా, పాస్టర్ గారా నోరు మూసుకొని పోవడానికి ఎవడో అవలాగాడి పిలితే ఎట్టపోతామండి? యాడికి రైట్ ఆయన 6:30 ఇంటికి వెళ్ళాలి, పిల్లలు చెప్తారు యాదవ వాడు బాగుపడ్డండి. ఆడినాగం చేస్తాను. నీటి పైకి అటు సంవత్సరం బట్టి అటు వాడిదే వివేకం చేసావు. ఒక్కసారి పిలుతాడు, 2సారి పిలుతాడు, 3సారి వద్దురు ఆ రైతు రాడరు బాబోయ్, కుటుంబానికి వేగం ముఖ్యం. వీడికి అర్థమైపోద్ది. వీడు కూడా రేపు పొద్దున పూట 7ంటికి పోయాడు, 6:30కే పోతాడేమో, ఒక అర్ధగంట తగ్గించుకుని తర్వాత చిన్నగా వెళ్తాడేమో. ఆడిని ఇలా మార్చాలి. కానీ ఇంటి పోవు. ఎందుకు పోతున్నాడు?
చెప్పకూడదురా, నువ్వు చేసి చూపించాలి. మన రోగం ఏంటంటే మనం చెబుతుంటాం, ఎదుటి వాడికి ఎప్పుడూ చెప్పకూడదు. క్రియాశీలకతలోనే వాడు ఆలోచన రావాలి. చెప్పామనుకో వినవు, నువ్వే కాదు ఎప్పుడు వినడు, నేను కూడా విన్నాం. కానీ చేస్తున్న విధానం చూస్తే అర్థమైపోద్ది. అది అందుకే నేను ఎవరికి నీతులు చెప్పను, అస్సలకి ఏ వ్యక్తి కూడా నీతులు మాట్లాడలేను. మనం ఏం చేసుకుంటూ ముందుకెళ్తే మన ఎదుగుదల చూసో లేకపోతే మనొకటి చూసో వాళ్ళు ఖచ్చితంగా స్థితికి వస్తారు. అది దేవుడు చెప్పమన్నాడు. మనం ఏకంగా ఖండిస్తుంటాం, గద్దిస్తుంటాం, దేవుడు చెప్పాడు కదా అని. అంటే వాడటం తెలియాలి, కత్తిని వాడటం తెలియాలా. ఏది వాడు మొద్దు పడిపోతుంటాం. పిలిచాడు అనుకో, 7 అయింది, ఇంటికి వస్తున్నావు, పిల్లెదురు చూస్తారు, మా డాడీ మా అమ్మ అనుకుందా కొంచెంసేపు. ఎవడో కలిసాడు అవలాగాడే కలిసిడు ఆ టైంలో మంచోడు కలవడు. ఎమ్మటి చెప్పాలా, ఆపి మరీ చెప్పాలి, రే 7 అయింది పిల్లలు మొత్తం మరి వెళ్దాం అయిపోయా. వాడికి ఎక్కిద్దిగా ఒక ఎక్కి దిగిద్ది. ఇక్కడ 2 నేర్పాలి మనం. 7 అయింది ఆయన చెప్తారు 7:30 దాకా, ఒక అర్ధగంట 2 గంట గుండిచ్చేస్తా ఈ మని చూడొద్దంట, ఇచ్చేయి 2 గుండిచ్చేయి. అన్నీ ఎట్లా తెలియతే అట్లా. కుటుంబం ఉంది మనకి, వాళ్ళ భవిష్యత్తు ఉంది, రేపు నెక్స్ట్ జనరేషన్ ఉంది, పిల్లగాళ్ళకి పిల్లలు వస్తారు. ఏం బీ కట్టగట్టినారా అంటే ఏం లేదు, మొత్తం ఎండిపోయింది గడ్డి అని చెప్తుంది. ఇంతకాలం దేవుళ్ళు ఉన్నాడు అండి అండ ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత జ్ఞానం చూడండి. నేను ఎప్పుడు మనిషిగా ఉండడానికి ఇష్టపడినాను. నేను మరణ మనిషిని, నాకు ఒక మరణం ఉంది, అది ఎప్పటికైనా వచ్చింది, అది దాంతో పెద్ద పని లేదు. అది వస్తే అలాగే మనం ఉన్నాం కాబట్టి దాంతో మనకేం పని, అది వచ్చి ఎప్పుడు వచ్చింది, అది వేరే విషయం. కానీ ఈ లోపల ఒకటి ఉంది కదా, ఆత్మ ఉంది లోపల, మరణం ఏడం ఉంది, అది మనకు తెలియదు. ఆత్మ లోపల ఉంది, ఇది మనకు తెలుస్తుంది. దగ్గరుందా నీకు చూడరా అంటే రేపు పోతాం అంటాడు అంతే. అది ఆడంది ఎవడో తెలుసు. మళ్ళీ పక్కనే ఉంది అంటుంది, మళ్ళీ ఏ పక్కన చెప్పు. మాట్లాడడానికి బాగానే ఉంటుందండి, కానీ ఏ పక్కన చెప్పు. ఆత్మ నీ లోపల ఉంది, అది మనకు అర్థమైపోయింది. మరణం ఆడంది ఏ పక్కన ఉంది. అది ఎందుకు వాడతామయ్యా అంటే జాగ్రత్తగా ఉండటం కొరకు వాడే పదాలు అవి. దాంతో పని లేదు, ఉన్న దాంతోనే పని. దీనికి ఏముంది మరి, ఏముంది దీనికి? వీటి నుంచి బయటపడటానికి ఒక మంచి సూత్రం ఉంటుంది బైబిల్లో, కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 7వ వచనము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు శరసాల్లో నుండి నా ప్రాణమును తప్పించుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పించుము. ఎలాంటి సమస్యలు నువ్వు ఇరుక్కున్నా అది నీకు అర్థమైపోద్ది. అది ఎలాంటిదైనా సరే మనుషులు చెప్పకు, దేవుడు చెప్పు. నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేనున్న స్థితిలో నుంచి నన్ను ఇప్పుడు నువ్వు బయటికి తీసుకురా అంటే దేవుడికి అర్థమైపోద్ది. భూలోకములో వీడు ఎవడి సహాయమో కోరలేదు, నా సహాయం కోరాడు. ఎందుకంటే వాడు నా స్నేహితుడు కాబట్టి నా సహాయం కోరాడు. అది దేవుడు నిజమైన స్నేహితుడు అయినప్పుడు ఆయన సహాయం కోరాలి. నువ్వేమో వాడి కీర్తి కోరుతావు. వాడు ఎంత చేసిందో యూతుడు తెలుసా మీకు? ఎంతే చేస్తాడు వాడు, ఎంత చెప్తాడు బయటికి. దైవ సహాయం కోరు. శరసాలంటే అర్థం ఏంటి? శరసాలంటే అర్థం ఏంటి? ఎటు పోలేని స్థితి. ఇప్పుడు ఎటు వెళ్ళలేవు, ఎటు వెళ్ళినా గోడ అదేవింది, 4 వైపులు వాలే ఉంది. అది శరసాల. ఎటు వెళ్ళలేవు, కానీ ఖచ్చితంగా దీన్ని బద్దలు చేయాలంటే దేవుడే. అప్పుడు నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు శరసాల్లో నుండి నా ప్రాణమును తప్పించు. ఎవరిని అడిగావు? దేవుణ్ణి. ఎవరో తెలుసు నీకు? దేవుడికే. మనుషులు తెలుసా? నువ్వు చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. శరసాల్లోంచి బయటపడటానికి సహాయం చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు ఒక్కడే. నువ్వు నమ్మావా? అది అప్పుడు
నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదు కదా. నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూసి ఇంత కష్టంలోంచి ఈ వ్యక్తి బయటకు వచ్చాడు రా. నిజంగా సూపర్. వాడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, కానీ మొత్తానికైతే వాడు పులిలాగా ఉంటాడు. పులి అంటే పైన కొదమసింహం ఉంది మరి. అదే చెప్పి నేను ఎదుగుదలని మాత్రమే పంచాలి, అనుభవిస్తున్న దేన్నైనా సరే చెప్పకూడదు. అది బలహీనంగా మారిపోద్ది. దేవుడికి మాత్రమే చెప్పాలి. నేను ఇంట్లో పిల్లలకు కానీ అమ్మగారికి కానీ ఇలాంటి చెత్త విషయాలు ఏవి పంచను. నేను మామూలు క్యాజువల్గా మాట్లాడతాను అంతే. 99% నేను ఒక్కడిని ఉంచుకుంటాను. 1% ఇంట్లో ఏదో కొంచెం వాళ్ళకి ఉపశమనం కలగాలి కాబట్టి జస్ట్ లైన్ అప్పిస్తాను అంతే. అది కరెక్ట్ కదా. అది కూడా మళ్ళీ మామూలుగా చెప్పను, జాలిగా అని చెప్పను. గద్దింపుతో ఉంటుంది. అది కూడా గద్దింపులాగా ఉంటుంది. అది దాంట్లో కోపం, ఇంకోసారి అడిగితే కొడతాన భయం ఎన్ని కనబడతాయి. అంటే అర్థం ఏంటి? అది నేను తీసుకున్నా, నీకు అవసరం లేదు ఇంకా. అది అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినా నీకు అవసరం లేదు. అది తెలియాలనుకున్నాం కాబట్టి కొద్దిగా ఆనిస్తుంది, జస్ట్ అట్లా జరిపించి వదిలేస్తుంది. ఆ వయసులో వాళ్ళు తినాలా, హ్యాపీగా తిరగాల, పడుకోవాలా, వాళ్ళ జోనర్లో వాళ్ళు ఉండాలి. ఇది ఎందుకు? ఇది పేరెంట్ జోన్. ఈ జోన్లోకి వాళ్ళు రాకూడదు, మనమే వాళ్ళ జోన్లోకి వెళ్ళాలి. అది ఎంత బాగుందండి దేవుడు. ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడే ఉన్నాడు. ఆయన జోన్లోకి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఆయన మన జోన్లోకి వస్తాడు. మళ్ళీ తండ్రిగా మన జోన్లోకి పిల్లల్ని తేడానికి ప్రయత్నం చేయకూడదు. తండ్రే పిల్లల జోన్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మన జోన్లోకి వస్తే మనం ఎదుర్కొనే ప్రతి సమస్య మనకు చిన్నగా ఉండొచ్చు, కానీ ఆ చిన్న మెదటికి పెద్దగా కనబడుద్ది. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అప్పుడు సాతాను దూరిద్ది, అవలాగాని పంపిద్ది. ఆడేదో సూత్రం చెబుతాడు, ఆడ సలహా ఇస్తాడు. ఆడబోదంపా తవ్వుదాం, ఎడబోదంపా నెడదాం, ఎడబోదంపా లాగుదాం అంటాడు. ఇక మనం అంతేగా. ఆడు చెప్తే మనం ఎందుకు వింటామంటే అసలుకే తవ్వుదామంటే ఎందుకు తవ్వుతూ, లాగుదామంటే ఎందుకు లాగుతుంది. చూసారా? సర్వ శరీరము శక్తి గలదైతే ఎవ్వడి మాట వినాం. పొరపాట ఈ దేహం బలహీన పడితే చివరికి కుక్క పిల్ల మాట కూడా వింటాం మనం. మన కుక్క పిల్ల యేసుక్రీస్తు వారు కొదవ సింహం చెబుతూ నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు శరసాల్లో ఉండి నా ప్రాణమును తప్పించు. నేనున్న ఈ స్థితి నువ్వు మాత్రమే బయటికి తేగలవు. అప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరో? మనతో ఉన్నటువంటి వారు. పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని పిల్లలు. ప్రతి దేవుని బిడ్డ కూడా ఆశ్చర్యమైపోద్ది. అంతే, ఇది చెప్పటే కదా నాయన, ఇది మామూలు కాదు నాయన అనిపించితే వాళ్ళైన లాంగ్వేజ్లో. నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. అది గోలు కొట్టడం అంటే కదే కదా. జాలి చూపిస్తే నీరసమైపోతాం. జాలి కోరుకోరు వస్తుంది తీసుకొని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలి అనే పదం అబ్బే, మీకు తెలుసో లేదో, అమ్మగారు నిమ్స్ హాస్పిటల్లో ఉంటే ఎన్నిసార్లు అడిగారు అక్క వాళ్ళు, అయ్యా వెళ్దాం, ఏం కాదు ఎక్కడ బాగానే ఉంది. 63 రోజుల్లో ఒక్కరోజు కూడా నిమ్స్కి తీసుకోలేను. ఎక్కడ నా గుండె బలహీన పడిద్దు. ఎందుకంటే ప్రేమ ఉంటుంది. అయ్యో ఎలా అయిపోయిందంటే ఏమైంది మనిషి నాకు రావా, బండి నాకు రిపేర్ రాదా, వచ్చింది అంతే. బాగా కొత్త బండి మొన్న 2 సార్లు చేయించినట్టు ఇంజనీర్ మొత్తం వాళ్ళు బోరిగాయని క్లచ్ ప్లేట్లు రావా, బండి నాకు మొత్తం మళ్ళీ వేస్తారు అంతే. మనిషి కూడా అంతే. వేయాలంటే అర్థం ఏంటి? పార్ట్స్ పీకుతారే వేస్తారు అంతే. దీనికి పెద్ద ఇది ఎందుకు? సానుభూతి క్రైస్తవుడు తీసుకోవడానికి వీలేలే. అది
దేవుడు దగ్గర నీకు భరోసా ఉన్నప్పుడు ఇక మరొక చోట సానుభూతి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదు ఆయన వల్ల కాదు, ఆయన పక్కలేసే అప్పుడు తీసుకో. అది కూడా చెప్పాలి మళ్ళీ. దేవుడి వల్ల ఏం కాదు, మనిషి వల్ల అయింది అని చెప్పు, అయిపోయి. చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పించుము, అప్పుడు నీవు నాకు మహోపకారము చేసినట చూసి నీతిమంతులను బట్టి అతిశయపడుదురు. నీతిమంతులు అంటే దేవుని పిల్లలు. మహా ఉపకారం చేశాడు బాబు, మామూలు ఉపకారం కాదు. ఎంత బాండింగ్ ఉంటే జరిగి ఉండాలి ఆ క్రియ. అది అప్పుడు నువ్వు చెప్పకుండానే ఆటోమేటిక్గా దేవుళ్ళు బలంగా ఉండటానికి, దేవుళ్ళు బలంగా ఎదగటానికి, దేవుళ్ళు మంచి బలమైన బాండింగ్ కలిగి ఉండటానికి నువ్వు చెప్పకనే చెప్పావు. అది ఆడికి అంతే, ఆడికి అత్త అయింది. మరి నేను అప్పుడు చెప్పిన, ఏంది అప్పుడెప్పుడు చెప్పినరే? రెండు జరుగుతాయి జీవితంలో, మంచి జరిగింది, చెడు జరిగింది. మనకి ఇష్టం లేదనుకో, ఏదో ఒక రోజు నుంచి గొల్ల అయిపోతాడు. నేను అప్పుడు చెప్పానే ఏదో ఒక రోజు, నేను అది ఈరోజే మరి డేటీసీ పోయినమా. అది శత్రువుకు కూడా మేలు జరగాలి అని కోరుకోవాలి. అది నెక్స్ట్ లాస్ట్ మాట 3:27 రోమా. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. కొట్టివేయబడిను. అతిశయ కారణం అంటే అతిశయపడుదురు. ఎవరో? నువ్వు కాదు. నీతిమంతులు చెరసాల్లో నుండి విముక్తి కలిగిన నిన్ను చూసి అతిశయపడతారు. వాళ్ళకు సంబంధించిన అతిశయం నీకెందుకు వచ్చింది? అమ్మాయి ఈ సమస్య నుంచి దేవుడిని కాపాడు టంకాత్వా. వాళ్ళ దగ్గర కనబడితే సంతోషం దేవుడికి, నీ దగ్గర కనబడకూడదు. అందుకే నా దగ్గర అది కొట్టివేయబడింది అంటే అర్థం ఏంటి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాం అంతే. అది సరసాలైనా రిలీజింగ్ అయినా ఎలాగున్నా సరే, హ్యాపీగా జరిగిపోతున్నా, కాస్త ఏదైనా ఎదురైనా అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉంటాం. కాబట్టి మన యందు అతిశయం అనేది లేదు, ఉండకూడదు కూడా. అది కానీ ఎదుటోళ్ళకు ఉండాలి. అది నీలో లేకపోతే వాళ్ళకు వచ్చింది. అది వాళ్ళకి దేవుడిచ్చినటువంటి వరం. అది నిన్ను చూసి వాళ్ళు దేవుళ్ళు ఇంకా బలంగా ఉండటానికి అది సంతోషదాయకమైన విధానాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. నేను ఒడ్డు పడ్డా, నేను పాస్ అయినా, 10th పాస్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు. ఇంటర్ పాస్ అయినా డిగ్రీ పోయింది. వస్తుంటే కామన్గా అయ్యి ఇప్పుడు అతిశయం ఎందుకు? పాస్ అయినా అమ్మ చైత్య పాస్ గారా అయిపోయా, చైత్య పాస్ గారా. అందుట్లోనే ఉంది యాటిట్యూడ్, మన మీద మనకున్న నమ్మకం. వాడికి తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అది అతిశయమా మరొకట. అది అబ్బా ఏం చెప్పాడు రా, అలా ఉండాలి. అడిగి చైత్య పాస్ కావా, ఎలా ఉంది చెప్పడం ఆన్సర్? కంగ్రాచులేషన్స్ రా, నువ్వు చైత్య పాస్ గారా. చైత్య పాస్ అవుతారు కదా, చైత్య పాస్ అవుతారా. ఇప్పుడు నువ్వు చేయబడుకుని ఊపి థ్యాంక్స్ బొక్క 20 రూపాయలు ఇంకా తీసుకెళ్ళి కూల్ డ్రింక్ అడుగుతాడు. అక్కడ తాగిద్దా, ఒక్కోడి అంటాడు ఆగిద్దా. మన దగ్గర లేవో తెలియదు వాడికి. ఇంకా పార్టీ లేదా ఇక ఎడకు దారి తీస్తుంది. అతిశయం అక్కడ. అది ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టి. నీలో అది ఎందుకు లేకుండా పోయింది? నువ్వేదో పెద్ద పొడుతామనే క్రియ అంటే అదే మన అర్థం కాదు. నాలో ఉన్న విశ్వాసం, నాకున్న విశ్వాసాన్ని బట్టి నాలో ఉన్న అతిశయ కారణము నేను మీకు ఇచ్చా, గిఫ్ట్, టేక్ ఇట్, అయిపోయి. మనమేమో క్రైస్తవులు లేతే ఇంత లెక్కలేదు. దేవుడు ఉడివిత్తే పండగ అన్నట్టు ఉంటుంది. ఆయనకి లడ్డులు పిచ్చింది అనుకుంటారా ఏంటి?
కాదు కదా. సంతోషం అనేది లోపలే ఉండాలి. మనం చూసి సంతోషపడే వారిని చూసి లోపలే సంతోషపడాలి. పెదాల మీద ఉండాలి ఏదైనా సరే. మన సేడదీత్తం చుట్టాలు ఇంటికి వస్తే అబ్బో అసలు కష్టాలు కాలే. ఆ తర్వాత ఎవడు వల్ల అబ్బో వీడేది బాగుంది తెలిసి 30 ఏళ్ళు అంటే మొన్నే కదా. 30 ఏళ్ళు అంటే ఎప్పుడండి? 30 ఏళ్ళు చరిత్ర వెనకాల కనపడుతూనే ఉంది మనకి. అది పెద్ద తరతరాలు గడిచిపోయినా నిన్న మొన్నలాగే ఉంది కదా. కొత్తగా ఏం కనపడట్లేదు. ఈ కాలేజ్ చేసినా నాకు కనపడుతూనే ఉంది. కాలేజీలో ఏం చేసాం ఏం జరుగుతుంది ఇంకా కంటి ముందు కనపడుతూనే ఉంది. ఏదో 100 ఏళ్ళు అయినట్టు 500 ఏళ్ళు అయినట్టు తిప్పుతూ ఉంటాడు చరిత్రని. అప్పట్లో అండి రేట్లు చాలా తక్కువ ఉన్నాయండి. ఎప్పట్లో 2002, 2003 మరి కొనపోయిన ఎకరం కొనొచ్చు కదా. ఇప్పుడు మాట్లాడతాడు ఎందుకు? ఇప్పుడు దాంతో పోలుస్తున్నాడు. ఎంత తక్కువ మీరు చూడండి. అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపిస్తున్నాడు. ఒరే 2002లో ఎకరం పొలం 50,000. నీ సంపాదన 2,000. అది 2006లో నెల మొత్తం పని చేస్తే నాకు మిగిలింది 1,000-1,500. అవి కూడా కష్టం తెలుసా. నెల మొత్తం పని చేసిన మళ్ళీ తమ్ముడు అందరూ పక్కన ఉన్నా సరే అప్పుడు ఏంటి ఎవడకూడో చేయాలా. ఏదో సబ్ కాంట్రాక్ట్ వాడే సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు వాడికి సబ్ కాంట్రాక్ట్ మనం. అది మరి పెయింట్లు మరి బరాబర్ రేట్లు ఉంటాయి. కష్టమో లెక్కెత్తే నెలకు వచ్చేసరికల్లా అన్నీ పోను 1,400, 1,300 ఉన్నాయి అనుకున్న లోపల మళ్ళీ ఉండవు. అప్పుడు ఎంత ఆఫీస్ బ్యాట్లో ఎంత? అప్పుడు 30,000, 80 గజాలు 30,000 సంపాయాలంటే ఈ 1,400 రూపాయలు పెట్టి ఎంతకాలం పడుతుంది చెప్పండి. ఇప్పుడైతే నా ఇసిరేత్త 30,000. ఈ లెక్కలు వేయకూడదు ఎప్పుడుదప్పుడే. అప్పుడున్నటువంటి ఆ గ్రాఫ్ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి గ్రాఫ్ ఇంకొక 20 ఏళ్ళు పోతే మళ్ళీ ఇంకో పరిస్థితి గ్రాఫ్ అలాగే ఉంటుంది. అప్పుడు అపార్ట్మెంట్ వచ్చేసి 1,80,00,000 అంటాడు. అప్పట్లో కొనాల్సిన 40 లక్షలే అంట. తప్పు చేశాం. కొనొచ్చుగా ఇప్పుడు కొను. 20,000 తర్వాత మేసాలు మేలే. ఇలా క్రైస్తవుడు లెక్కలేయకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆ రోజులోనే ఉండాలి, ఆ పరిస్థితుల్లో ఉండాలి. అది ఎందుకంటే ఇప్పటి ఖర్చుకి, ఇప్పటి రాబడికి, ఇప్పటి ఆలోచనకి ఇది కష్టం. 40 లక్షల అపార్ట్మెంట్ 20 ఏళ్ళు పోయిన తర్వాత అప్పటి ఖర్చులకి, అప్పటి రాబడికి, ఇప్పటి అపార్ట్మెంట్ దానికి చాలా ఈజీ. కానీ అది లేదు అక్కడ. అంటే మరణ మనిషి ఎప్పుడు కూడా మరణ మనిషిలాగా థాట్ చేయడు. అది అప్డేట్ ఎలా అవుద్దో నువ్వు కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. అది అప్డేట్ అవ్వాల్సిందే ప్రతి ఆలోచనకి. అప్పుడు ఇప్పుడు ఈ చింతపండు వ్యవహారం చెప్పకూడదు ఎప్పుడు కూడా. ప్రజెంటేషన్లో ఉన్నాగా ప్రజెంటేషన్ మాట్లాడాలి. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా మర మనిషిగా ఆలోచన చేయకూడదు. నాకంటూ ఒక మరణం ఉందని, నాకంటూ ఒక కుటుంబం ఉందని, నాకంటూ ఒక ఆలోచన ఉందని, నాకంటూ ఒక గోల్ ఉందని, నాకంటూ ఒక దైవ ఉద్దేశం ఉందని, దీన్ని ఎప్పుడు కూడా మనం ప్రజెంటేషన్లో తీసుకెళ్ళాలి తప్ప మరొక దాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. అలా తీసుకెళ్తే మన మనిషి అయిపోతుంది. అది చెప్పింది చేసేది. అది 5:30కి అలారం పెట్టామనుకో, అది 5:30కే మోగిద్ది. ఒక 10 నిమిషాలకి ఇస్తూ మోగిద్ది. దానికి ఉన్న టైం 6కి మోగిద్ది అంటే మోగదు. ఎందుకంటే నువ్వు అట్లా ఫిల్ చేయలేదు మరి. అది అలా ఫీడింగ్ ఉండదు. 5:30 అంటే 5:30 ఖచ్చితంగా చెప్పింది అది. ఆ తర్వాత అది పడుకుంటుంది. నువ్వేమన్నా నాకు సంబంధం లేదు. అది నువ్వు బతుకుంటే కీరా బాబు అంటుంది. అది అంతే. లేదా మనం ఫీడ్ పెట్టావనుకో, అదే టైంకి ఆల్వేస్ అని పెట్టావనుకో, నువ్వు ఉన్నే భూమి మీద చచ్చిపో. ఆ టైంకి మోగిద్ది అది. ఎందుకంటే నువ్వు చెప్పావు దానికి, అంతే నేర్పావు. అది మరి మనం మర కాదు. కాబట్టి శక్తిగల ఆలోచన దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రతి దాన్ని కూడా దేహంలో ఉన్న మనం అప్డేట్ అవుతూ వెళ్ళగలిగితేనే దేవుడు మెచ్చుతాడు. పురాణ పద్ధతిలో వెళ్ళిపోయావు అనుకో, నయా పద్ధతిలోకి రావు. అది ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ లోకం మరలో ఉందా, మరణంలో ఉందా? అది ఆడెప్పుడో చప్పట్లు కొట్టాడు, వీడు చప్పట్లు కొడతాడు. ఎందుకురా అంటే చెప్పడం. అది ఎందుకురా అంటే చెప్పడం.
ఎందుకురా అంటే చెప్పడం. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు మర మనిషి కాదు.